ఏంటిది బాక్స్ పక్కన ఎక్కడ ఉంటుంది మీ కాల్ కూడా ఎక్కడ ఉంటుంది చూడబాగా చిన్న బాక్స్ శివాలయానికి ఒకసారి వెళ్ళండి, వెళ్ళాలండి మేము తోరం కట్టుకుని ఇది అవగాహన ద్వారం కట్టుకుని వెళ్ళండి. అడిగినట్టు పైన ఎక్కడ ఒకసారి లేకపోతే ఇప్పుడు అక్కడ వేరేదా చాలా మంచిదమ్మా. మూలకి కోడి మంది శివాలయం ఉంటే తప్ప భోజనం చేయరు బ్రాహ్మణులు. శివాలయం ఉందా మీ ఊళ్ళో అంటారు, లేదంటే చేయను భోజనం అంటారు. శివాలయం ఉన్నది వాళ్ళు చేస్తారు భోజనం. శివాలయం ఒకటి గరిస్తంభం ఒకటి అంటే గరుడు స్తంభం కూడా గరిస్తంభం లేకపోతే భోజనం చేయరు. భోజనం చేయరు. ఇవన్నీ నేర్చుకోవాలి అబ్బాయి నరసింహ. కానండి మీరు ఆత్మకర్పూరం వెలిగించారా? ఆత్మకర్పూరం వెలిగించాలా చెప్పాను. స్వామి చేయమా గోవిందా. ఒక బిళ్ళ అలా స్వామికి చూపించండి. ఆ స్వామికి చాలా ఇష్టం అన్నమాట ఆత్మకర్పూరం అంటే. కేదారేశ్వరం ఆంధ్రకర్పూరం ఇచ్చేసిన నీళ్ళ చొక్కేసి కళ్ళ కత్తుకోండి. ఇలాగా మీ అమ్మకు కూడా అక్షతలు బాబు కథ చెప్తాను. మళ్ళా ఒకసారి చెప్పండి. నేను చెప్పే మాట చూపించండి. గోవిందా చెప్పండి. వాసుదేవాయ విష్ణు లక్ష్మీ విష్ణు పత్ని లక్ష్మి ఇంకో రెండు మాటలు చెప్పండి. ఓం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగివృత్యానం గమ్యం వందే విష్ణు భవభయ హరం సర్వలోకైక శ్రీ కేదారేశ్వర ఆనంద వేదోక్తి భవాని దుర్గేష్ నువ్వు కూడా వేయమ్మా. నమస్కారం చేసుకోండి. అక్షరం నీళ్లు విడిచిపెట్టి అబ్బాయి నువ్వు భవాని 2 అక్షరాలు తీసుకోమ్మా. నువ్వు నీళ్లు వేయమ్మా. చెప్పండి. మంత్రహీనం భక్తిహీనం శ్రీ కేదారేశ్వర స్వామి సుప్రీతో సుప్రసన్న వరదో భవతు శుభకర్మణ్య కథ చదివేటప్పుడు పెట్టుకోవచ్చు. బట్టి చేసుకోండి. మీ మీద వేసి చేస్తున్నాను. అంటే కొంతమంది కథ చెప్పేటప్పుడు కట్టుకుంటారు, లేకపోతే కథ అయిన తర్వాత కట్టుకుంటారు. ఆ ద్వారం ముడి మామూలుగా జాలి ముడి వేసుకోండి. ఆ తర్వాత ఆ ద్వారం ఎవరికి చూపించకూడదు, కింద పడకూడదు. జాగ్రత్తగా ఈ శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత ఇప్పేయండి. ఇప్పి మీ పనులు మీరు చూసుకుని మళ్ళా సాయంత్రం ఒకసారి కట్టుకోండి. మళ్ళా ద్వారాలు కలుపుకోండి అమ్మా. ఎవరికి ఇవ్వకూడదు, ఇంటి కూడా అక్షరాలు తీసుకోండి. ఖర్చు చెప్తాను రామలక్ష్మి అమ్మా. ఇలా మీ అమ్మకు కూడా ఈ అక్షతలు గోవిందా తీసుకోకండి. మీకు అక్కర్లేదు, మీరేమొద్దు. వాళ్ళ నలుగురే ఆ కుటుంబం అమ్మా. కథ చెప్తున్నాను వినండి అమ్మా. ఇది కూడా పూర్వకాలం కాకినగరంలో సూతమారి శౌనకాలం కూడా కథ చెప్తున్నాడు వినండి అమ్మా. అయితే ఏమని చెప్తున్నాడంటే, ఏమండి కార్తీక మాసం వచ్చింది కదా, కార్తీక మాసంలో ఏం వ్రతాలు ఏం పూజలు చేయాలంటే ఈశ్వరుడికి 4 సోమవారాలు కూడా చేసుకోవచ్చును, ప్రతిరోజు అభిషేకం చేసుకోవచ్చును, సత్యనామతాలు చేసుకోవచ్చు అని చెప్పాడు. అయితే కేదారేశ్వర వ్రతం ఏదో ఉంది కదండి, అది చెప్తారా అని చెప్పి శిష్యుడు అడిగారు. అప్పుడు అన్నాడు శౌనకాల మహమ్మదుడికి, నాయన అది అందరికీ ఉండదయ్యా, అది వంశపారంపర్యంగా వచ్చే వాళ్ళకి ఆ కేదారేశ్వరం వ్రతం ఉంటుంది. తర్వాత ఎవరికైనా దొరికితే దారిలో ఎక్కడైనా దొరికితే ఆ తోరం తెచ్చుకుని కొత్త తోరం పాత తోరం కట్టుకుని ఆ కుటుంబం చేసుకుంటారు. అక్కడి నుంచి ఇది అవుతుంది కానీ అందరికీ ఉండదు. ఈ కేదారేశ్వరం వ్రతం ఆ తోరం కట్టుకుంటేనే ఐశ్వర్యం కలుగుతుందయ్యా, అంత ఆ తోరంలోనే కేదారేశ్వరం ఉంటాడు అని చెప్పాడు. అయితే అది ఏ విధంగా జరిగింది, ఎలా జరిగింది, ఆ కథ ఏదైనా చెబుతారా అని చెప్పి సూతమారి శౌనకాల మహమ్మదుడికి కూడా చెబుతున్నాడు. ఈ శిష్యుడు మళ్ళా ఆయన చెబుతున్నాడు, కథ చెప్పండి మహానుభావ అంటే అప్పుడు చెబుతున్నట్ట నారదుడు ఆ యొక్క ఈశ్వరుడు ఆ యొక్క వైకుంఠానికి వెళ్ళినప్పుడు, అక్కడ శివలోకానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క శివ సాన్నిధ్యానికి అయితే కైలాస పర్వతం దగ్గర వెళ్ళేటప్పటికి ఆ నారదుడు చూశాట. ఈ యొక్క ఏంటి కథ ఏంటో ఈ గొడవ ఏంటో అని చెప్పి నారదుడు వెళ్ళాట. వెళ్ళి ఆ నారదుడు ఏం చేశాడంటే ఆ యొక్క కైలాసం ఈశ్వరుడు పార్వతి కూర్చుని ఉన్నారమ్మా. కూర్చుని అంటే